అందరికీ గుడ్ మార్నింగ్ అండి. సో అస్యూమింగ్ 100% ఓటర్ టర్న్ మనకు ఉంటే 3,10,000 బ్యాలెట్ పేపర్ని మనం లెక్క పెట్టవలసిన ఉంటుంది. అందువల్ల we have picked up good people, fast people, talented people. ఇక్కడ ఉన్న lot అంతా most talented lot recommended by your respective DROs. మా తెలుగు మాట్లాడడానికి మాకు తెలుసు. సో అందువల్ల ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అంత ఏమి కాంప్లికేషన్స్ లేవు, సింపుల్ గానే ఉంటుంది. సో వన్ డే థింగ్ ఇస్ యూ షుడ్ నో వాట్ ఆర్ ద ఫార్మ్స్ టు బి బిల్డ్, వ్యాలిడ్ ఇన్వాలిడ్ చేసినప్పుడు ఏం చేయాలి, లెక్క పెట్టినప్పుడు కొంచెం ఫాస్ట్గా లెక్క పెట్టడం, టేబుల్ షీట్స్ కరెక్ట్గా మీ రోల్ ఏంటి మాత్రం మీకు క్లారిటీ ఉంటే మీకు దాన్ని మనకు ఈజీగానే అయిపోతుంది. సో దిస్ కౌంటింగ్ ద టీమ్ విచ్ ఇస్ సిట్టింగ్ హియర్, మా ఎంటైర్ కౌంటింగ్ ప్రాసెస్ డిపెండ్స్ అపాన్ యూ. మీకు అందరికీ వెరీ మినిమల్ రోల్స్, డ్రామర్ తీసుకురా అది తీసుకురా మాత్రమే మీరే మాకు 4 నెంబర్ ఆఫ్ బ్యాలెట్ పేపర్స్ లెక్క పెట్టి బ్యాలెట్ అకౌంట్ తోటి మ్యాచ్ చేయాలి. దట్ విల్ బి యువర్ స్టెప్ 1. అలాగే 17 టైమ్స్ చేయవలసి ఉంటుంది ప్రతి ఒక్కరు. తర్వాత సెకండ్ స్టెప్ విల్ బి వ్యాలిడ్ కాబట్టి ఎన్ని రకాల వ్యాలిడ్ ఓట్స్, ఎన్ని రకాల ఇన్వాలిడ్ ఓట్స్ రావచ్చు అన్నది మీరు ఇంపార్టెంట్గా తెలుసుకోవాల్సింది. మేము అక్కడ కూర్చుంటాము గైడ్ చేయడానికి, కానీ అల్టిమేట్లీ అది చాలా ఎలాబరేట్గా ఒక 22 టైప్స్ ఆఫ్ ఇన్వాలిడ్ ఓట్స్ మీరు చూపిస్తుంది. మరి మనీ నేను నోట్ చేసుకొని తెలుసుకోండి. ఇది ఇంపార్టెంట్ స్టెప్. బికాస్ ఇక్కడికి ఎక్కువ ప్రొటెస్ట్ వస్తుంది, ఇక్కడికి ఎక్కువ కౌంటింగ్స్ సరిగా చేయలేదనే మాట వస్తుంది. సో ఇష్యూస్ ఏమైనా వైలెన్స్ ఏమైనా వస్తుందంటే వ్యాలిడ్ ఇన్వాలిడ్ కింద రావచ్చు. అందువల్ల మీరు వ్యాలిడ్ ఇన్వాలిడ్ ఓట్ డిసైడ్ చేసినప్పటికీ కొంచెం కరెక్ట్గా తెలుసుకొని కాన్ఫిడెంట్గా చేస్తే మనకు ప్రాబ్లం రాదు. సో దట్ ఒకసారి మీ అందరూ కౌంటింగ్ ప్రాసెస్ ఎట్లా చేయాలి, ఇండివిజువల్ అవన్నీ కూడా మీరు తెలుసుకోవడానికి. సో ప్లీజ్ స్పేర్ విత్ us, బేర్ విత్ us. కొంచెం మీ టైంని స్పేర్ చేయండి, కొంచెం డీటెయిల్గా తెలుసుకోండి, నేర్చుకోండి. మళ్ళీ మార్చ్ 1 తర్వాత డైరెక్ట్గా కౌంటింగ్కి మనం వెళ్ళిపోతాం కాబట్టి ఇందులో వచ్చి ఉండదు. సో ఐ వాంట్ ఆల్ ఆఫ్ యూ టు హావ్ 100% అటెన్షన్ ఆన్ దిస్ కౌంటింగ్ ప్రోగ్రామ్. ఓకే? సో మనీలో అందరూ లేచిపోవడం, అప్పుడప్పుడు బ్రేక్ తీసుకోవడం లేకుండా, ఇఫ్ యూర్ సిక్, ఇఫ్ యూ వాంట్ రియలీ వాంట్ బ్రేక్ మాత్రం తీసుకోండి. బట్ ఐ వాంట్ అదర్ పీపుల్ నాట్ టు డిస్టర్బ్ హూస్ అటెండింగ్ దిస్ ప్రోగ్రామ్. సో మీరు దట్ ఇస్ ఆల్. మనకు 2 ఎక్స్పర్ట్ పర్సన్స్ ఉన్నారు. ఫస్ట్ మొత్తం వినండి, ఆ తర్వాత మీరు డౌట్ అడిగితే కొంచెం ఈజీగా ఉంటుంది. వీ హ్యావ్ ఆల్ ద టైమ్ టు టీచ్ యూ ఆల్. మీరు కరెక్ట్గా చేయగలిగితే అవర్ కౌంటింగ్ ప్రాసెస్ విల్ బి సక్సెస్ఫుల్ అండ్ క్విక్గా మనం చేసుకొని వెళ్ళిపోవచ్చు. సో వీ హ్యావ్ ఆల్ ద 3 షిఫ్ట్ పీపుల్ ఆర్ దేర్ అనుకుంటాం. మీకు టైం తోటి సగం వచ్చింది. అట్ ద ఎండ్ ఆఫ్ ద సెషన్ ఇఫ్ యూ రియల్లీ హ్యావ్ ఎనీ ఇష్యూస్ నాట్ టు టర్న్ మీ ఏమైనా రీజన్స్ ఉంటే విత్ జస్టిఫికేషన్స్ ఉంటే వీ విల్ గివ్ దట్ విండో ఆల్సో ఓపెన్. లేదా ఏమైనా కొంచెం టైం పరిస్థితి పెట్టకపోతే ఓన్లీ పర్సనల్ ఇష్యూస్ అండ్ వెరీ సీరియస్ ఇష్యూస్ ఉంటే మాత్రమే వీ విల్ ఎంటర్టైన్. అదర్వైజ్ యూ ఆల్ నో మనకు 6 డిస్ట్రిక్ట్ 3 lakhs votes కాబట్టి ఓన్లీ 2 డిస్ట్రిక్ట్ మ్యాక్స్ సరిపోవు కాబట్టి మీ అందరికీ మేము డ్రాఫ్ట్ చేసుకుందాం. అండ్ షార్ట్ నోటీస్లో మేము మధ్యాహ్నం మీకు ఇన్ఫర్మేషన్ వచ్చి ఉంటుంది. షార్ట్ నోటీస్లో దూరం నుంచి వచ్చిన అందరికీ థ్యాంక్ యూ. ప్లీజ్ హ్యావ్ యూ 100% అటెన్షన్ ఇన్ దిస్ ప్రోగ్రామ్. విత్ దిస్ ఐ రిక్వెస్ట్ ఎక్స్పర్ట్ పర్సన్స్ టు స్టార్ట్ అ ట్రైనింగ్ ప్రోగ్రామ్. కొంచెం క్రిస్ప్గా షార్ట్గా వాళ్ళకి ఏం కావాలో అర్థం పెట్టి పీపుల్ సిట్టింగ్ హియర్ ఆర్ ఓన్లీ కౌంటింగ్ సూపర్వైజర్స్. థర్డ్ ప్రిఫరెన్స్ కూడా ఇచ్చాడు కాబట్టి ఇది ఇన్వాలిడ్ అవుతుందండి. కౌంటింగ్ సూపర్వైజర్స్ అసిస్టెంట్ ఇది ఇన్వాలిడ్ అవుతుందండి. 4th మోడల్లో. సో ఇక్కడ ఫస్ట్ 2 క్యాండిడేట్స్కి డౌట్ఫుల్గా కరెక్ట్గా సెంటర్లో ఎవరికి చెందకుండా వేసినట్టుగా ప్రిఫరెన్స్ వేయాలి. 1 నుంచి 35 వరకు మనకు వేయాలి కాబట్టి ఈ ప్యాటర్న్లో ఇది ఇన్వాలిడ్ అవుతుందండి. 1 ఇవ్వకుండా ప్రిఫరెన్స్ 2, 3, 4, 5 ఇచ్చారు కాబట్టి ఇది కూడా ఇన్వాలిడ్ అవుతుందండి. సో ఈచ్ చూపించినప్పుడు దాని యొక్క జస్టిఫికేషన్ కూడా మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో అది అయినాక కౌంటింగ్ సూపర్వైజర్ గోదావరి ఎఫిషియన్సీ చూపించాలి. ఓకే ఆల్ ఆఫ్ యూ. నెక్స్ట్ స్టెప్ ఇప్పుడు నా దగ్గర మిక్సింగ్ డబ్లో అన్ని బ్యాలెట్ బాక్సెస్ ఉన్నాయి, బ్యాలెట్ పేపర్స్ ఉన్నాయి, బ్యాలెట్ బాక్సెస్ అన్ని తీసుకెళ్ళిపోయారు. దానికి ఒక బిఆర్ఓని మీ అందరికీ అటాచ్ చేసాము, అయిపోయింది. నౌ ఐ విల్ అలౌ యూ టేబుల్ వైజ్ 1000. మొత్తం ఎన్ని టేబుల్స్ ఉన్నాయి? 20 టేబుల్స్. టేబుల్ 1000 వస్తే ఎంత అవుతుంది? 28,000. ఇప్పుడు ఈ 28,000 ఇచ్చినప్పుడు మీ టేబుల్లో 2 ఉంటుంది. వ్యాలిడ్ ఒక చోట పెట్టాలి, ఇన్వాలిడ్ ఒక చోట పెట్టాలి. 2 ట్రే ఇస్తాము ఆ 1000 ఓట్లు లెక్క పెట్టడానికి. సో మీరు ఇప్పుడే ఓపెన్ చేయాలి. నౌ యూ ఆర్ గోయింగ్ టు ఓపెన్. యూ ఆర్ గోయింగ్ టు ఓపెన్ అండ్ చెక్ వాట్ నంబర్ 1 ఉందా. 1 అనేది చాలా చోట్ల మార్క్ చేసి ఉన్నాడు. ఒక చాలా కన్వర్టేషన్ కాంబినేషన్ చూపించారు కదా మీకు. సో బ్యాలెట్ పేపర్ ఓపెన్ చేస్తారు, డ్యామేజ్ అవ్వలేదా అని చూస్తారు. 1 రాసి ఉన్నాడా, మనకి ఇచ్చిన ఇంట్లోనే రాసి ఉన్నాడా, 1 లేదా 1 2 చోట్ల పెట్టి ఉన్నారా,
కన్ఫ్యూజన్